ఒక ఒక మానసికంగా ఒక ఓత్ తీసుకున్నా. ఎప్పుడైతే నేను హాస్పిటల్ నుంచి బయట వీళ్ళ పోలీసు కోటని దాటుకుని అప్పటికప్పుడు విమానంలో ఎలా అయితే గ్రేట్ ఎస్కేప్ నాకు ఢిల్లీకి అయిందో, వెళ్ళిన తర్వాత నేనేమి గ్యాప్ ఇవ్వాల. అంటే కొద్ది రోజులు ఆ కాళ్ళు గీళ్ళు అలా అన్ని కాళ్ళు ఈ దెబ్బలు ఏమి ఎవరికి చూపెట్టొద్దు అంటే వీళ్ళు కూడా సార్ కారులోంచి దెబ్బలు చూపెట్టాడు అది ఇది అని చెప్పి ఏడిసారు వీళ్ళు కోర్టులో. సో దెబ్బలు అవి చూపెట్టొద్దు అంటే సరే నేను ఆ కట్లు ఇప్పేదాకా నేను రోజుకు ఒక ఉత్తరం అలా ఒక 36 రోజుల పాటు నవ సూచనలని అలా రకరకాలుగా పేర్లు పెట్టి ఒక 4 వారాల పాటు ఉత్తరాలు రాయటం. ఉత్తరాలని పేపర్లో ఈనాడు జ్యోతిలో కూడా ఆ ఉత్తరాలు దాని గురించి ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ కట్లన్నీ పూర్తిగా తీసేశారో ఇంకా ఆ తర్వాత నుంచి నేను ఓపెన్గా ఆ రచ్చబండ అప్పుడు ఒక నెల రోజులు బ్రేక్ వచ్చింది, 45 డేస్ ఈ కొడతాం అన్నీ కలిపి. ఆ 45 డేస్ 36 రోజులు అందులో ఉత్తరాలతో జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్గా సో నా రచ్చబండ మళ్ళీ వారానికి 1-2 సార్లు మీతో ఇంటర్వ్యూలు, అక్కడ TV5 ఇంటర్వ్యూలు, అలాగే మళ్ళీ ఏదో జరిగిపోయిందని చెప్పి దాన్ని ఒక రాజద్రోహం అని నన్ను ఏమనగా మిమ్మల్ని నేటుగా మూర్తి గారి నెత్తిరిగా పెట్టారు. సో దట్ ద సేమ్ థింగ్ హ్యాడ్ కంటిన్యూడ్. ఎందుకంటే నేను చేసిన తప్పేమీ లేదు. నాకు తెలిసిన నిజాల్ని ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నేను ప్రజాబాహుల్యంలోకి తీసుకొచ్చా. సో మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం నేనంటూ బతికి బయటికి వెళ్తే నువ్వు అయిపోయావు రోరే అని అనుకున్నాను మనసులో అన్నారు. మీరు అనుకున్నది జగన్మోహన్ రెడ్డిని అనే విషయం ఇట్స్ నోన్ ఫ్యాక్ట్, రైట్? సో మీరు ఆ తర్వాత అది 2021 మే 14 అంటే రేపు 5వది, 4 నుండి 5 దీంట్లోకి అడుగు పెడతారు. 5లో ఎంటర్ అవుతున్నాను అంటే రేపు 5th బర్త్డే అనమాట ఇది జరిగిన తర్వాత. ఓకే, అంటే ఆఫ్టర్ 90% డెత్ రీబర్త్ లో 5th. సో కంప్లీట్ 5లో ఎంటర్. ఈ మధ్యలో ఈ 4 చేయకుండా రేపటి దాన్ని ప్రతీకార దినం అని ఎందుకు ప్రకటించారు ఇవాళ? ఎందుకు ప్రకటిస్తున్నాను అంటే ఆ 14 అప్పుడు యాదృచ్ఛికంగా ఏంటంటే ఎన్నో రోజులు ఉండగా, సంవత్సరంలో 365 రోజులు ఉండగా ఎలక్షన్ మే 13న వచ్చి అరే 14 వచ్చి ఉంటే భలే ఉంటుందని అనుకున్నా. మే 13న వచ్చింది ఎలక్షన్. కానీ అదృష్టవశాత్తు ఏంటంటే ఎప్పుడు కూడా 5 కాకపోతే ఏదో 7కో 8కో 9కో ఇన్ వర్స్ట్ కేసు 10కో క్లోజ్ అవుతుంది. బట్ ఆ రోజు ఎన్నో చోట్ల అర్ధరాత్రి దాటి కూడా 14వ తారీఖే ఓవరాల్ గా క్లోజ్ అయింది. కరెక్టే, చాలా పోలింగ్ బూతుల్లో ఓటర్లు అలాగా కంటిన్యూ అయింది, పోలింగ్ కంటిన్యూ అయింది. ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని కసితో ఓట్లేశారు. అతను ఓడించాలన్న కసే ప్రజల్లో చాలా ఎక్కువగా ఉన్నది. విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి విపరీతంగా జనం రైల్లో బాగా స్థితిమంతులు కూడా రైలు ఎక్కి నుంచుని వచ్చారు. అదొక జాతరలేండి అప్పట్లో, జాతరలాగా వచ్చేసారు. అదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్న కసి. సో ఆ కసి రావడంలో డెఫినెట్ గా మన ముగ్గురు పాత్ర ఉంది. నాది, మీది, మూర్తి గారు. డెఫినెట్ గా అంటే ప్రజలకు నిజాలు తెలియజేశాం. సరే అది కసిగా మారింది, అది వేరే విషయం. నిజాల్ని అందరికంటే ముందుగా తొలికోడు కూసిందిలాగా ఇంచుమించు ప్రభుత్వం వచ్చిన 8 నెలల నుంచే